ఓటీఆర్కి సంబంధించిన డేట్ ఎక్స్టెండ్ మార్చ్ 25th వరకు ఎక్స్టెండ్ చేసిండ్రు. దీనికి అప్లికేషన్ చేసుకోవాలనుకునే వాళ్ళు చేసుకోండి. ఇదే ఫైనల్ ఎక్స్టెన్షన్ అని అంటున్నారు. మరి ఫర్దర్గా ఎక్స్టెండ్ చేస్తారా లేదో తెలీదు. యాజ్ ఆఫ్ నౌ మార్చ్ 25th ఇస్ ద లాస్ట్ డేట్. అయితే దీంట్లో చాలామంది మీ టెట్ మార్క్స్ అప్డేట్ చేసుకోవాలి ఎట్లా అని అంటున్నారు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ చేసుకోండి. లాగిన్ చేసుకున్న తర్వాత మీకు మొబైల్కి ఓటీపీ వస్తుంది. దాంతో లాగిన్ చేయండి. పైన మీ టీజీపీఎస్సీ నెంబర్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేసుకోవాలి. కింద క్యాప్చా ఎంటర్ చేయాలి. మొబైల్ ఓటీపీ తోటి లాగిన్ చేసుకోవచ్చు. తర్వాత ఫర్దర్గా మీ డీటెయిల్స్ అన్నీ కూడా అప్డేట్ చేయాలి. లైక్ క్యాస్ట్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్స్ ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు, అండ్ అలాగే మీ స్టడీ సర్టిఫికేట్స్ వాటికి సంబంధించిన బోనఫైడ్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయండి. తర్వాత మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇయర్ వైజ్గా ఉంటుంది. ఫస్ట్ 10th, తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత పాలిటెక్నిక్ ఉంటే పాలిటెక్నిక్, లేదు అంటే డిగ్రీ, అంటే ఎనీ డిగ్రీ, అంటే ప్రొఫెషనల్ డిగ్రీ కానివ్వండి, నార్మల్ డిగ్రీ అయినా ఏదైనా కూడా డిగ్రీయే. బీటెక్ అయినా డిగ్రీయే, నార్మల్ డిగ్రీ అయినా లైక్ బీకామ్, బీఎస్సీ అట్లాంటివి కూడా డిగ్రీసే. సో ఏ డీటెయిల్స్ ఉంటే అప్డేట్ చేయండి హాల్ టికెట్ నెంబర్తో పాటు. నెక్స్ట్ పీజీ డీటెయిల్స్ ఉంటే పీజీ డీటెయిల్స్, అండ్ దాని కింద మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ అని వస్తుంది అనమాట. సో ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేసి మీ టెట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబరు, అండ్ అలాగే మీకు ఎంత స్కోర్ వచ్చింది ఏంటి అనేది రీసెంట్ది ఆర్ఎల్స్ హైయెస్ట్ మార్క్స్ ఉన్నది అప్డేట్ చేసుకోండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ ఇయర్లో క్వాలిఫై అయ్యిండ్రు ఏంటి అనేది అన్ని డీటెయిల్స్ కూడా అక్కడ ఎంటర్ చేయాలి. ప్లస్ బటన్ మీకు కనిపిస్తుంది కింద డౌన్లో స్క్రోల్ చేస్తూ ఉంటే. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అక్కడ ఎంటర్ చేసుకోండి. ఇది అనే కాదు, మీకు ఒకవేళ నెట్కి సెట్కి మార్క్స్ ఉంటే కూడా మీరు నెట్ సెట్ మార్క్స్ కూడా అక్కడ అప్డేట్ అయితే చేసుకోవచ్చు. సో దీనివల్ల మనకి టెట్ మార్క్స్ అయితే యాక్చువల్గా యాడ్ చేసుకోవాలని ఏం లేదు, ఓన్లీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ యాడ్ చేసుకోవాలి. బట్ చాలామంది టెట్ డీటెయిల్స్ కూడా యాడ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. సో అందుకోసమని ఈ వీడియో అయితే చేస్తున్నాను. థ్యాంక్ యూ.